భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు నిధులను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ సిఎస్సి హెల్త్ టెస్టులు రద్దు చేయాలని, 9,000 పెన్షన్ ఇవ్వాలని, హుజీరాబాద్కు పర్మనెంట్ ఏఎల్ఓలను నియమించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలి, చెయ్యాలి. అడ్వైజర్ కమిటీతోనే నిధులను ఖర్చు చెయ్యాలి. భవన నిర్మాణ కార్మికులను సొమ్మును కాపాడుదాం. ఇవ్వద్దు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు, ఇవ్వద్దు భవన నిర్మాణ కార్మికులకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు. పోరాడతాం భవన నిర్మాణ కార్మికుల పెన్షన్ సౌకర్యం వచ్చే వరకు. భవన నిర్మాణ కార్మికుల ఇల్లు వెంటనే కట్టించాలి. హుజూరాబాద్ ఆఫీస్ కు పర్మనెంట్ లేబర్ ఆఫీసులో జరుగుతున్న అవినీతిని అరికట్టాలి. భవన నిర్మాణ కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి నశించాలి. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత కాపాడుకో. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించొద్దని, అట్లాగే సిఎస్ఐ హెల్త్ టెస్టుల పేరుతోటి నిర్వహిస్తున్న ఏజెన్సీలను వెంటనే రద్దు చేయాలని జిల్లా కలెక్టరేట్ల ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ ఉన్నాం. సిఎస్ఐ హెల్త్ టెస్టుల ద్వారా దాదాపు 750 కోట్లు ఒకే ఏజెన్సీకి అప్పగించిన పరిస్థితి ఉంది. అట్లాగే ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు పోయిన సంవత్సరమే 346 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. రేపు 22వ తారీఖు తోటి ఏడాది గడుస్తూ ఉంది. 346 కోట్ల ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఖర్చు చేసింది కేవలం 150 కోట్లే. అంటే ఒక సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము కాదు. ఇది కార్మికుల శ్రమతోటి సెస్ బోర్డు ద్వారా వచ్చిన నిధులను ఈ నిధులకు దొంగలు పడతా ఉన్నారు. పోషమ్మ కూడబెడితే మైసమ్మ మాయం చేసిన విధంగా వెల్ఫేర్ బోర్డు నిధులు మాయమవుతూ ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. భవన నిర్మాణ కార్మికులకు 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ సౌకర్యం, అట్లాగే లేబర్ కార్డు ఉన్న వాళ్లకు ప్రతి భవన నిర్మాణ కార్మికులకి ఇంద్రమ్మ ఇల్లులే కాదు, ఈ వెల్ఫేర్ బోర్డు ద్వారా సొంతంగా ఇల్లు నిర్మించి కట్టించాలని చెప్తా ఉన్నాం. అట్లాగే భవన నిర్మాణ కార్మికుని మోటార్ సైకిల్ ఇస్తా అన్న హామీని కూడా వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రమేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్, సిఐటియు.